నాతో పాటు వెంకటేశ్వరరావు అని మన కళ్యాణ్ గారి ఓన్ బ్రదర్ ఉన్నారు. ఆయన మేము ఇద్దరం కలిసి తిరిగేవాళ్ళం. సినిమా మంచి మనోజ్ హీరో అప్పుడు, ప్రకాష్ రాజ్ గారు, చెప్పాను ఆయన పేరేంటి, జగపతిబాబు గారు, వీళ్ళందరూ ఉన్నారు. ఈయన మా కళ్యాణ్ గారు అన్నాడా, సత్యనారాయణ జగపతిబాబు రెమ్యునేషన్ మనం మాడదాంలే అన్నాడు. నీకెందుకే మనం మాడుతుంది, దీనికి మన సంబంధం ఉంది ఆ విషయం, ఆయన మాడుకుంటారు మనకి ఎందుకంటే, కాదు మనకు బాగా తెలుసు కదా, అంటే ఆయనకి ల్యాబ్ ఉంది కదా, ఆయనకి బాగా తెలుసు ఆయనకి. సరే ఓ రోజుని జగపతిబాబుకి ఫోన్ చేశారు ఈయన కళ్యాణ్ గారు. ఫోన్ చేసి ఇలాగా వర్మ గారికి సినిమా చేస్తాను, సరే మాడుకుందాం అంటే ఆయన ల్యాబ్కి వచ్చాడు. ఇద్దరు మాడుకున్నారు. వీళ్ళిద్దరు ఏం మాడుకున్నా, కథలు మాడుకుని మాడుకుంటారు, డబ్బులు గురించి మాట్లాడాలి. ఈయన అప్పట్లో ఈయన జగపతిబాబు గారు 70-60 లక్షలు తీసుకుంటున్నారు. కోటి కూడా తీసుకున్నారు కొన్ని సినిమాలకి. ఆ టైంలో మేము ఇచ్చిన బడ్జెట్ ఎంత, దాంట్లో ఈయన కోటి ఎక్కడ ఇస్తారు, ఈ 70 లక్షలు ఎక్కడ ఇస్తారు. కళ్యాణ్ గారు మాట్లాడాడు. మాట్లాడితే కథ డిస్కషన్ చేస్తున్నారు. ఈ పేమెంట్ విషయంలో వచ్చేటికి ఈ కళ్యాణ్ గారు ఏదో ఆయన ఏదో చెప్తే ఈయన ఏదో మొత్తం మీద అది సెట్ అవ్వాలి. వెనక్కి వెళ్ళిపోయింది కథ. వెనక్కి వెళ్ళిపోతే అప్పుడు వర్మ గారు ఏం చెప్పారంటే, నువ్వు కళ్యాణ్తో మాట్లాడిన ఎన్ని కరెక్ట్ కాదు, అంటే నేను కూడా డబ్బు విషయం మాట్లాడను, కథ కదా నేను చెప్పాను కదా, నువ్వు వెళ్ళి మాడుకో, ఇన్ని రోజులు క్యారెక్టర్ ఉంటుంది, ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని చెప్పాడు. నేను జగపతిబాబు గారు నాకు కూడా బాగా క్లోజ్. వెళ్ళి సార్ ఇలాగ వర్మ గారు సినిమా చేసుకుంటున్నారు, మాకు ఏదో బడ్జెట్ ఇచ్చారు, మేము చేసుకుంటున్నాం సార్ అన్న. ఇప్పుడు వర్మ మనకి కావాల్సిన సత్యనారాయణ మీరు చేసుకోండి, మీకు ఏం కావాలి చేసుకోండి అన్నారు. మరి కళ్యాణ్ కదా ప్రొడ్యూసర్ అన్నారు. ప్రొడ్యూసర్ కళ్యాణ్ అండి, కథ అంతా సినిమా అంతా అయిందేనండి అని ఏదో చిన్న చెప్పాం. నాకు సినిమా చేస్తున్నారు, నా డబ్బుల కోసం బ్యాక్గ్రౌండ్ నేను కళ్యాణ్ గారు పెట్టుకున్నాను, ఒరిజినల్ ప్రొడ్యూసర్ అంతా ఈయనే అండి, అది ఇది చెప్పాం. చిన్న అబద్ధాలు చిన్న నిజాలు చెప్పాను. చెప్తే సరేనయ్యా నువ్వేమనుకున్నా చెప్పన్నారు. అది నేను ఇంత ఇద్దరు అనుకున్నా సార్ అన్న. నాకేమిద్దాం అనుకున్నా పక్కన పెట్టు, మా స్టాఫ్కి రోజుకి ఎంత ఉంది, ముందు వాళ్ళకి డబ్బులు ఇవ్వండి మీరు, నాకు నువ్వు ఇవ్వకపోయినా పర్లేదా అన్నాడు. అది బాబా రామ్ గోపాలం గారి సినిమా కదా ఇది. మరి ఆయన కూడా అద్దె వాటం ఉంటాయి కదా, ఇన్వెస్ట్మెంట్ మేము పెడుతున్నాము, అది పోయిన తర్వాత ఇద్దరు డబ్బులు సరసగా ఉంటే ఆయన రెమ్యునేషన్ తీసుకోలేదుగా, అంటే సినిమా ఆయన కూడా వాటం ఉన్నట్టే కదా. కాబట్టి నేను వర్మ గారి కోసం ఏదో చేస్తాను, నేను నువ్వు చేసుకో, వాళ్ళ స్టాఫ్ మాత్రం ఎంత వాళ్ళకి ఇచ్చే అని చెప్పాడు. అంత గొప్పగా మాట్లాడిన వ్యక్తి జగపతిబాబు గారు. ప్రభుత్వ నియంతృత్వాన్ని ప్రశ్నిద్దాం, సాక్షి టీవీపై జరుగుతున్న దమనకాండను అడ్డుకుందాం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ కేబుల్ ఆపరేటర్ని సంప్రదించండి.